నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిన్నెల్లి బ్రదర్స్ ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యారు. మరి గుండ్లపాడు జంట హత్య కేసే కాకుండా మిగతా కేసులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. గుండ్లపాడు జంట హత్య కేసులో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో పిన్నెల్లి బ్రదర్స్ 2 వారాల్లోగా లొంగిపోవాలని ఆదేశాల మేరకు మాచర్ల కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. మరి వాళ్ళది చూసుకున్నట్లయితే గుండ్లపాడు జంట హత్య కేసే కాకుండా చాలా కేసులు ఉన్నాయి. మరి ఈ కేసులన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఇప్పుడు అరెస్ట్ అయితే వాళ్ళు ఇంకా బయటకు వచ్చే అవకాశాలు లేకపోయాయా? అసలు మిగతా కేసుల సంగతి ఏంటి? ఇక్కడ పిన్నెల్లి బ్రదర్స్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే, గొంతు కోసి నడి రోడ్డు మీద చంద్రయ్యని ఏ విధంగా చంపేశారు. జై జగననం అంటే కాదు, నేను జై చంద్రబాబు అనే నా నోటి వెంట వచ్చింది, నా పీక కోసినా సరే నేను అలానే అన్నాడు, అలానే త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు. అంటే అలాంటి గొప్ప గొప్ప కార్యకర్తలు ఉన్నారు కాబట్టి టీడీపీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పార్టీకి ఎంతమంది కట్టుబాట్లకి ఆ పార్టీకి ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే అది నిలువెత్తు నిదర్శనం. ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడు చంద్రయ్య, ఏమాత్రం సందేహం లేదు. ప్రాణానికి భయపడి కూడా ఎవరి మొహరం ఎటో అటు పారిపోతాం, తలదాచుకుంటాం. ఆ టయానికి ఆపద్ధర్మంగా మనల్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో అబద్ధం అన్నా చెప్పేస్తాం. కానీ ఆయన అంత గొప్ప ప్రాణత్యాగం చేశాడంటే నిజంగా గొప్ప విషయం. ఇంత దుర్మార్గానికి పాల్పడిన ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్, ఈయన తమ్ముడు లాయర్, ఆయన మొన్న లొంగిపోయాడు, ఈ రోజున అన్న. మరి చట్టం చదువుకున్న వ్యక్తి, న్యాయం తెలిసిన వ్యక్తి, మరి ధర్మాన్ని ఏ విధంగా కాపాడాలి అంటే, ఒక నిర్దోషి కూడా, అంటే దోషులు ఉంటారు, నిర్దోషులు ఉంటారు. కానీ ఒకరికి శిక్ష పడపోయినా పర్లేదు, కానీ వాళ్ళకి దోషులకి ఒక నిర్దోషి మాత్రం శిక్ష పడకూడదు అనేది కూడా వాళ్ళల్లో ఉంది. మరి ఇన్ని రకాలుగా మనం వింటూ చూస్తూ ఎంతమందిని ఎన్ని విధాలుగా వాళ్ళు 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా వాళ్ళు మాచర్లను ఏ విధంగా పాలించారు. రాక్షస పరిపాలనే తప్పించి అక్కడెక్కడా కూడా వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండి ఏం చేశారు అంటే, కోకొల్లలు అక్కడ ఉన్న విలేజ్లను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాం. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం, వాళ్ళ మీద ఏ విధంగా మొన్న కూడా చూసాం 2024 ఎలక్షన్లో వీళ్ళ రాక్షసత్వం. ఆ ఈవీఎంలు ధ్వంసం చేసే విధానానికి కానివ్వండి, లేకపోతే ఎవరైతే జర్నలిస్ట్ మాణిక్యం గారు ఎవరైతే ఉన్నారో ఆయన మరి అక్కడ పోలింగ్ బూత్లో కూర్చొని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో కాల్ చేసి భార్య బిడ్డలను హింసించే విషయం కానివ్వండి, ప్రాణాలు తీసేస్తున్నామన్నా కూడా భయపడకుండా అక్కడ నీతిగా నిజాయితీగా ఆయన పోలింగ్ బూత్లో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన విషయంలో కానివ్వండి, ఇన్ని. మంజులారెడ్డి ఆవిడ మహిళ, ఆవిడ కూడా ఎదురు తిరిగి ప్రాణాలు కొట్టి ఆ రోజున అక్కడ ఎలక్షన్ జరిపించిన వైను. అంటే ఓడిపోతామేమో అన్న భయంతో వీళ్ళు ఏ విధంగా బరి తెగించారో చూస్తారు. ఈవీఎం ధ్వంసం చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు రిమాండ్ చేయటం, అతను అరెస్ట్ చేయడం జరిగింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ములాఖత్కి వెళ్ళారు. ఏం చెప్పారు బయటకు వచ్చి? చాలా మంచివాడు, చాలా చాలా పాపం సౌమ్యుడు, బుద్ధిమంతుడు, అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అన్యాయంగా కేసు పెట్టారు, ఈవీఎంలోకి పాము దూరింది, ప్రజలను కాటేసిద్దని రక్షించబోయాడని. మరి నిజమేనా అది? ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల కంటే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు చిన్న తప్పులే చేస్తారు, పెద్ద తప్పులు కాదులే, నా అంత తప్పులు కాదు కదా నేను చేసిన అంత తప్పులు కాదు కదా, కాబట్టి అదే ఉంది పాపం, చిన్న తప్పే కదా వదిలేయండి అని మాట్లాడే విధానం. మరి ఈ రోజుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోయాడు అంటే ఒక్క ఈ జంట హత్యలేనా, ఇంకా ఉన్నాయి అంటే ఇంకా ఉన్నాయి. ఇవన్నీ బోలెడన్ని కథలున్నాయి. అక్కడ మాచర్ల నియోజకవర్గ ప్రజలను ఎన్ని విధాలుగా ఈ మారీచ సుబాహుల్లాగా వీళ్ళిద్దరూ కష్టాల పాలు చేశారు, వాళ్ళని కడగండ్లలో ముంచేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో అరాచక శక్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు వీళ్ళే ఫస్ట్ ఉంటారని అందరూ చెప్తారు. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే వాళ్ళే స్వయంగా వచ్చి కోర్టులో లొంగిపోవాల్సినటువంటి పరిస్థితి. మరి మిగతా వాళ్ళ గురించి అంటే అవినీతి చేసిన వాళ్ళు కానివ్వండి, అరాచకానికి పాల్పడిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుందంటారా? మరి ఒక పక్క ప్రజలు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం పైన కూడా అసంతృప్తిగా ఉన్నారు. అభివృద్ధి అంటూ ముందుకెళ్తున్నారు కానీ తీసుకోవాల్సినటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని. మరో పక్క ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఏం జరుగుతుంది అంటారు మొత్తానికి? ఖచ్చితంగా అంటే ప్రజలు ఏంటంటే, వాళ్ళు స్పాట్లో మేము ఎన్ని రకాలుగా 2019 నుంచి 24 మధ్య కష్టాలు అనుభవించాము, మరి వాళ్ళందరూ కూడా ఎందుకు శిక్ష అనుభవించట్లేదని వాళ్ళ వర్షంలో వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ నాయకుల వర్షన్ ఏంటి? ఇప్పుడు ముందు రాష్ట్రంలో వీళ్ళు అప్పులు పాలు చేసిపోయారు, లక్షల కోట్ల రూపాయలు, చాలా అవకతవకలు, ఎక్కడ ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానీ అందరిని కూడా దోషులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే విద్యా వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, గంజాయి తినేసి పిల్లలు ఏంటంటే అటు ఇష్టానుసారంగా ఆ మత్తులో బానిసలు అయిపోయి మనం చూసాం. నారా లోకేష్ గారు
పాప వాళ్ళ తల్లి ఏడుస్తూ నా బిడ్డను చంపేయటం తప్పించి వేరే దిక్కు లేదన్న పరిస్థితి. ఎంత దుర్మార్గం. ఆ అమ్మాయి గంజాయి అలవాటు చేసి శారీరకంగా వీళ్ళు ఇబ్బందికి గురి చేసినవి ఎంత భయంకరంగా ఉన్నాయి ఏంటంటే, ఇంత నాశనం చేసి వ్యవస్థల్ని దుర్మార్గంగా నడిపించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మరి ప్రజలకు ఖచ్చితంగా ఉంటుంది బాధ. ఇన్ని కష్టాలు అనుభవించాం కదా, వీళ్ళకి వెంటనే వీళ్ళని చంపేయాలి, వీళ్ళని నరికేయాలన్నట్లు వీళ్ళని ఏదో ఒకటి చెయ్యండి. కనీసం ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉండే ప్రభుత్వం అంటున్నారు కదా, మరి ఇన్ని రోజు మమ్మల్ని ఇక్కట్లు పాలు చేసిన ఈ ప్రభుత్వానికి శిక్ష ఎందుకు పడదు? గతంలో వీళ్ళకి ఎందుకు వేయదు ఈ ప్రభుత్వం అని అడిగే పరిస్థితి. నిజంగా ఎందుకు ఈ రోజున ప్రజలు అసంతృప్తి అంటే ఇదే కారణం. మరి ఈ రోజున వీళ్ళు లొంగిపోవటానికి కారణం ఏంటంటే తప్పించుకోలేని పరిస్థితి. ఈ దుష్ట శక్తులు తప్పించుకోలేక ఎటు పాలుపోక చచ్చినట్టు లొంగిపోవాలి. ఈ రోజున కోర్టు ఆర్డర్ లేపు ఏం చేస్తారో, ఇంకెంతవరకు వెళ్ళిద్దో ఇది అని చెప్పేసి లొంగిపోవటమే శరణ్యం అని చెప్పేసి, దాంట్లో బాలకృష్ణ డైలాగా శరణమా రణమా అంటే రణం లేదులే మాకు శరణమే అని చెప్పేసి వచ్చి ఈ రోజున శరణొచ్చిన పరిస్థితి. ఇట్లాంటి ఇంకా ఎంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో? వాళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది ప్రజల్లో ఇంకా ఒకరిద్దరు అరెస్ట్ అవ్వగానే ఇంకా కావాలి, ఇదిగో మా నియోజకవర్గంలో ఈ దుర్మార్గం ఉంది, మా నియోజకవర్గంలో ఈ విధంగా గతంలో చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు, మనం చూస్తున్నాం. ఈ రోజున ఒక వీడియో ఇదిగో పబ్లిక్ ఈ విధంగా ఉంది, ప్రభుత్వం ఈ విధంగా ఉందని మాట్లాడినా దాని కింద 100 కామెంట్లు నీచాతి నీచంగా. మహిళలు లేదు, పురుషులు లేదు, ఎవరినైనా సరే మాట్లాడే విధానం. కాబట్టి వీళ్ళందరికీ శిక్ష ఎప్పుడు పడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. కానీ ఇంకోవైపు భవిష్యత్తు ఉండాలి రాష్ట్రానికి, అమరావతి రాజధానిగా ఉండాలి, అభివృద్ధి కావాలి. మరి వీటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. మరి ఈ రోజున ఈ అరెస్టులు చేసుకుంటా వెళుతూ, లేకపోతే వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలను వాళ్ళు ఇంకోవైపు ప్రచారం చేస్తూ ధర్నాలో దిగుతూ గందరగోళాన్ని సృష్టిస్తుంటే వచ్చే కంపెనీలు ఏ విధంగా వస్తాయి? అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు ఆ రాష్ట్రంలో రావడానికి. అభివృద్ధి జరగదనే భయం, వాళ్ళకి ఎటువంటి గ్రోత్ ఉండదనే భయం. కాబట్టి వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం దానికే పెద్దపీట వేసింది. ఇదే జరుగుతూ ఉంటుంది ప్రాసెస్. వీళ్ళు ఏం తప్పులు చేశారో అవన్నీ బయటకు తీయటం, వీళ్ళని ఏ విధంగా అరెస్టులు చేయాలి, ఏ విధంగా వీళ్ళంతటా వాళ్ళే వచ్చి కోర్టుకు లొంగిపోయేటట్లు చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైనా పాపం పండిద్ది, వీళ్ళకి శిక్ష పడటం ఖాయం. ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఈ రోజున పిన్నెల రామకృష్ణారెడ్డి మరి గతంలో 20 సంవత్సరాలు మరి ఎమ్మెల్యేగా చేసి మరి అక్కడ అందరినీ కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేశారు, వాళ్ళు ఏకగ్రీవంగా ఏ విధంగా పరిపాలన కొనసాగించారు, ఇవన్నీ అరాచకాలన్నీ చూసాం. ఈ రోజున పారిపోయారు వాళ్ళే. మాచర్ల పులులు అని చెప్పుకున్నాను, పిల్లుల్లా పారిపోయారు. ఆ పిల్లులు ఇప్పుడు వచ్చేసి అవే సరెండర్ అయ్యే పరిస్థితి. మరి ఇది ఎప్పుడైనా సరే చెడు మంచి రెండిట్లో ఏది గెలిచిద్ది అంటే మంచే గెలుస్తుంది. చెడు ఆలస్యంగా వాళ్ళు ఏదో ఇప్పుడే కాదనుకుంటే నిజం నిలకడ మీద తెలుస్తున్నట్లుగా వీళ్ళకి కూడా ఎప్పటికైనా శిక్ష పడిద్ది అనటానికి ఈ రోజున నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం.